ఫాదర్. ఈరోజు నేను ఇక్కడ నుంచుని మాట్లాడుతున్నానంటే బికాజ్ ఆఫ్ అందరికీ రీజన్ వాళ్ళే. అమ్మ నాన్న చాలా మీకు నేను అలాంటి మాటలు చెప్తే నాకు సిగ్గుగా ఉంటుంది, నేను చెప్పలేను. చాలా థ్యాంక్స్ అని చెప్తా. ఎందుకంటే నేను 18 years తర్వాత పుట్టా మా మమ్మీ డాడీకి. సో కొంచెం వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు, బట్ నేను అలా మాట్లాడిపించలేను. ఎందుకంటే ఆ అది సినిమాలో చూపిస్తాను కానీ బయట చూపించను. ఓకే. సో అండ్ మా ఆంటీ అత్తయ్య గారు, సో ఆమె కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా బ్రదర్, అంటే వీళ్ళందరి పేర్లు చెప్పాలి ఎందుకంటే జీడిపి ఫ్యాన్సా? సరే, ఆడికి ఒక చిన్న ఫాలోయింగ్ ఉంది. ఓకే, పెద్దదేనా? ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరి గురించి ఎందుకు చెప్పాలంటే మనతో జర్నీ చేశారు కదా, అంటే మీడియా వాళ్ళకి మీకు ఎందుకు సోది అనిపిస్తుందేమో, బట్ అందరి గురించి చెప్పాలి, ప్లీజ్ ఏమనుకోద్దు. ఇప్పుడు నాకు మా వైఫ్ చెప్పినట్టు ఒక బ్యాక్ బోన్ పిల్లర్, నా హార్ట్ లాగా ఉండే ఒక వ్యక్తి ఉన్నారు. అది చలంశెట్టి సునీల్ అన్న. ఈయన ఒకసారి క్లాప్స్ ప్లీజ్. అంటే ఆయన అందరికీ ఎంత ఇన్స్పిరేషన్ అంటే, మనకి ఒక భూమికి భారం అయితే ఎర్త్ వేక్స్ లాంటివి వస్తూ ఉంటాయి, బట్ సునీల్కి ఏం వచ్చినా సరే ఒక చిన్న స్మైల్, ఏం అడిగింది కదా నువ్వు ఎంత స్ట్రెస్ ఉన్నా ఎందుకు అంత నార్మల్గా ఉంటావని, నేను అది సునీల్ని చూసే నేర్చుకున్నా. సో అలాంటి గొప్ప వ్యక్తి అయినా నువ్వు ఏ కష్టమైనా చెప్పు, ఏదైనా చెప్పి ఏదో అయిపోద్ది, ఏదో సాల్వ్ చేద్దే, టెన్షన్ పడకు. సో అలాంటి మోటివేషన్ పర్సన్ మన లైఫ్లో ఉండడం మన అదృష్టంగా భావించాలి. సునీల్ అన్న, లవ్ యూ అన్న. ఎప్పుడు రారు ఏ ఈవెంట్కి, బట్ ఈ ఈవెంట్కి వచ్చారంటే ఆయనకున్న దానికి, ఆయనకి అసలు నేను చెప్పడం చాలా మందికి తెలుసు అన్న గురించి, బట్ వచ్చారంటే బికాజ్ ఆఫ్ నా మీద ఉన్న ఆ లవ్తో వచ్చారు. అన్న నీవు అంటే నీకు ఎలాంటి ఇష్టం ఉండవు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తే తిడతాడు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, లవ్ యూ. ఇప్పుడు నాకు ఒక చిన్న హీరో, చిన్న హీరో కదా, నేను ఎవడో తెలీదు, చిన్న హీరో అంటే మళ్ళీ చిరాగ్గా ఉంటుంది. అంటే ఒకడు న్యూ కమర్ వచ్చి ఆడే సినిమా చేసాడు, ఈడు చేసాడు, బొక్కలే సోది ఏం చెప్తారా, ఏమి నల్లరా అంటారు. బట్ మీరందరూ నా గురించి వచ్చారు చూసారా, లవ్ యూ. ఎవడన్నా సరే ఇదే స్టేజ్ నుంచి, ఇదే చిన్న స్థాయి నుంచి మొదలవుతారు. సో మొక్క వచ్చిన తర్వాతనే చెట్టు అవుతుంది, చెట్టు అయిన తర్వాత మొక్క అవ్వదు. సో ప్రతి స్టెప్ ఇక్కడి నుంచే మొదలవుతుంది.